ఎంత అస్సలు అందరూ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. 170 177 కోట్లకి ఎకరం భూమి అమ్మిరంట. కొన్నాడెవడో అమాయకుడు, కొంటాడెవడో బాగా బాగా బ్లాక్ మూలికి ఎవడో చెప్పుకుంటాడు నరేంద్ర మోడీ కళ్ళకి వచ్చి 500 నోట్లు ఎత్తేస్తామని. ఇంకా కొని ఉంటాడు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి. కొన్నారు నిజమే. లాస్ట్ టైం నానక్రామ్గూడలో 65 కోట్లకి గత ప్రభుత్వం అమ్మలేదు. 100 కోట్లు కూడా వేసిరాలు. కొన్ని అప్లికేషన్స్కి కొన్ని సస్టైన్ అవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఇలాంటివి 2-3 మ్యాజిక్లు జరుగుతూ ఉంటాయి. 2-3 మ్యాజిక్లతో మొత్తం హైదరాబాద్ అంతా 177 కోట్లకి అమ్మేస్తున్నామని చెప్పమని నేను చూద్దాం. ఏదో ఒకటి రెండు పట్టుకొని ఇటు నుంచి ఇలాగ వెళ్తున్నప్పుడు లూయి ఫిలిప్ షోరూమ్ ఉంటుంది. నలుగురు కనబడగానే అబ్బాబా మార్కెట్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే అసలు ఊహించలేం. ఇవాళ లూయి ఫిలిప్ షోరూమ్ నిండా మనుషులే అని రాశాడు అనుకో ఎవడని ఆర్టికల్. పక్కన ఎల్లంసోలి వాడు అబ్బో దీపం అంటూ ఉంటాడు. వ్యాన్ వస్తే ఓ అని ఏడుస్తూ ఉంటాడు. చందన ప్రదేశుడును బొమ్మన ప్రదేశుడు బెచ్చాట ఆడుకుంటూ ఉంటారు. ఏడిచేయాలి వాళ్ళ గురించి ఆలోచించి కొన్ని మనకి ఏటవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి రెవెన్యూస్ అని చూడమని. ఇవాళ అమ్ముకుని తింటున్నాం అంటేనే స్థిరాస్తులను ఆలోచించుకో మన పరిస్థితి ఏముందో స్టేట్ ఖజానాకి. ఇది ఎత్తుకుతున్నారు భూములు ఏడమ్మాలి ఏడమ్మాలి అని. అంటే దాన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి కదా. 177 కోట్ల విలువ చేసే పొటెన్షియల్ ఉన్న భూమి మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని తనఖా పెట్టి దాంట్లోంచి ఏదో తీసుకొచ్చే కార్యక్రమం నుంచి వస్తుందా, అమ్మేస్తున్నాం అని చెప్తారా? అంటే ఆర్ఓఐ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఏం చేస్తారు, రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి తప్పట్లేదు అనే కాడికి వచ్చింది పరిస్థితి. దివాళా ఎవరి వల్ల తీసింది? అస్తవ్యస్త పాలనకి తెరలేపినందుకు. గతంలో ఇలా దివాళా కోరు మాటలు ఎప్పుడైనా విన్నావా? గత 5 సంవత్సరాల ట్రాక్ రికార్డులో కలిగిన గడికి కలో గెంజో లేకపోతే కడుపులో కాలు పెట్టుకుని కూర్చొని రోజు ఏదైనా ఉందా? ఏ సంక్షేమం ఆగింది, ఏ పథకాలు ఆగాయి? ఊరికనే బేగాలు పోయి అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుందాం అంటే కుదరదు.